Dear students, I am from Mohan's Maths Academy. My name is Mohan Kumar. I have more than 25 years of experience in maths teaching. Previously, I worked in Sri Chaitanya Junior College as a senior lecturer. Okay. Now, this is integration. In Andhra and Telangana, it comes under Maths 2B. Okay. Now, the question is evaluate integral 1 by x log x dx. ఇది మనకి సబ్స్టిట్యూషన్ మోడల్లోకి వస్తుంది. దిస్ కమ్స్ అండర్ సబ్స్టిట్యూషన్ మోడల్. దిస్ ఇస్ క్వశ్చన్. దీన్ని మనం 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయాలి. దేన్నైనా ఇందులో ఒక పర్టికులర్ పార్ట్ని టీ అనుకోవాలి. దేన్ని పడితే దాన్ని టీ అనుకోవడానికి వీల్లేదు. దేన్నైనా టీ అనుకుంటే దాని డెరివేటివ్ మనకి అక్కడ అవైలబుల్గా ఉండాలి. 100% కాకపోయినా 90% అయినా 95% అయినా అక్కడ అవైలబుల్గా ఉండాలి. 100% ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు అందువల్ల దీన్ని బాగా మనం అనలైజ్ చేయాలి. దేన్ని టీ అనుకుంటే బాగుంటుందని. ఎక్స్ని టీ అనుకున్నాం అనుకో దానివల్ల యూజ్ ఏం లేదు. లాగ్ ఎక్స్ మనకి మిగిలిపోతుంది కదా. సో మనం ఆలోచిస్తే లాగ్ ఎక్స్ని టీ అనుకుంటే బాగుంటుంది. 1 by log x. లాగ్ ఎక్స్ ఎక్కడ ఉంది? డినామినేటర్ ఉంది. సో దాని ప్లేస్ ఇప్పుడు డినామినేటర్లోనే రాయాలి. ఇక మిగిలిపోయింది ఏంటి? ఎక్స్. ఈ ఎక్స్ పక్కన జరపండి. న్యూమరేటర్లో 1/4. 1 into 1 1. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఈ లాగ్ ఎక్స్ని మనం టీ అనుకుందాం. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x. పక్కన ఎప్పుడు డిఎక్స్ రాయాలి. 1/x dx. టీకి డెరివేటివ్ 1. సో 1 dt. ఓకే. సో 1/x dx ఈజ్ dt. 1 dt అంటే dt. ఇది మనకు ఫైనల్గా ఇంపార్టెంట్. 1/x dx ఈజ్ dt. ఇప్పుడు ఎక్స్లు డిఎక్స్లో ఉన్న సమ్ని టీలు డిటీలోకి మార్చేద్దాం. లాగ్ ఎక్స్ అంటే టీ. 1/x dx ఏమవుతుంది? డిటీ అవుతుంది కదా. డిటీ అంటే ఇది టీ పార్ట్, ఇది డిటీ పార్ట్. చెప్పుకోవాలంటే ఇది టీ పార్ట్, ఇదంతా డిటీ పార్ట్. ఓకే. 1/t dt. మనకు ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్ టు log mod x ప్లస్ c. ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడంతా ఎక్స్లో ఉంది, ఇక్కడంతా టీలో ఉంది. సో ఆన్సర్ కూడా టీలోనే వస్తుంది. log mod t ప్లస్ c. దీన్ని కంపేర్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఓకే. ఇంకా చివరిలో మనం టీ అంటే ఎంత అనుకున్నాం? లాగ్ ఎక్స్ అనుకున్నాం. టీ ప్లేస్లోకి లాగ్ ఎక్స్ని తీసుకురావాలి. టీ అంటే లాగ్ ఎక్స్. దట్స్ ఇట్.